గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. స్టాక్ సుదర్శనకి స్వాగతం. రోజులాగానే ఈ రోజు కూడా మనకి మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ప్రీవియస్ రెసిస్టెన్స్ పైన క్లోజ్ అవుతున్న బుల్లి స్టాక్స్, అలానే ప్రీవియస్ సపోర్ట్ ని బ్రేక్ చేస్తున్న బేరిష్ స్టాక్స్, లోయర్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్న స్టాక్స్ ఈ వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ స్టాక్ ఈ రోజు మనకి ప్రీవియస్ రెసిస్టెన్స్ పైన క్లోజ్ అవుతున్న స్టాక్ చూసినట్టయితే అకుమ్స్ డ్రగ్స్ అండ్ ఫార్మసిటికల్స్ లిమిటెడ్ గా కనిపిస్తుంది. ఈ స్టాక్ కనుక గమనించినట్టయితే ఫస్ట్ రీసెంట్ డేస్ లో కనుక చూసినట్టయితే ఈ స్టాక్ లో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఈ స్టాక్ లో వల్ల పొజిషన్స్ ని ఇంక్రీజ్ చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. అది ఈ డేటా మనకి Q4 లో కూడా కనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్ లో కనుక చూసినట్టయితే స్టాక్ మనకి 424 నుంచి ఇప్పుడు 524 దగ్గరికి రీచ్ అయింది. ఇప్పుడు కనుక మనం గమనించినట్టయితే సాలిడ్ బుల్లిష్ క్యాండిల్ తో స్టాక్ ప్రీవియస్ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసి హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు కనుక మనం టెక్నికల్ లెవెల్స్ ఒకసారి చూసినట్టయితే స్టాక్ కి సపోర్ట్ మనకి 450 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. రెసిస్టెన్స్ కనుక చూసినట్టయితే మనకి ప్రీవియస్ రెసిస్టెన్స్ 520 దగ్గర ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉంటే ఈ రోజు ఆ ప్రైజ్ పైన క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. RSI కూడా మనకి నియర్లీ 61 ఉంది. అట్ ది సేమ్ టైం వాల్యూమ్స్ కూడా గమనించినట్టయితే లాస్ట్ ఫ్యూ డేస్ గా స్టాక్ లో మనకి వాల్యూమ్స్ పెరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇది మనకి ఈ రోజు బుల్లిష్ గా కనిపిస్తున్న ఫస్ట్ స్టాక్ అకుమ్స్ డ్రగ్స్ ఫార్మసిటికల్స్ లిమిటెడ్. ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ బుల్లి స్టాక్ కనుక చూసినట్టయితే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసి లిమిటెడ్. ఈ స్టాక్ ఒకసారి మనం టెక్నికల్ లెవెల్స్ చూసినట్టయితే రీసెంట్ టైమ్స్లో మనకి లోయర్ లెవెల్ 760 నుంచి స్టాక్ మంచి ర్యాలీ జరిగి రీసెంట్ మార్కెట్ ఫాల్లో 850 దగ్గర ఒక సపోర్ట్ తీసుకొని స్టాక్ మళ్ళీ తిరిగి హయ్యర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు కనుక గమనించినట్టయితే లాస్ట్ 2 డేస్గా ఈ స్టాక్లో మంచి ప్రైస్ అండ్ వాల్యూమ్స్తో స్టాక్ హయ్యర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అలానే మనకి RSI కూడా 62 దగ్గర కనిపిస్తుంది. ఇప్పుడు కనుక ఈ ప్రైస్ చూసినట్టయితే అబోవ్ మనకి 1050 దాటితే నెక్స్ట్ న్యూ 52 వీక్ హైని క్రాస్ చేసినట్టు తెలుస్తుంది. అలానే కరెంట్ రెసిస్టెన్స్ ప్రైస్ కనుక చూసినట్టయితే 1000 రూపీస్ దగ్గర ఉంది. ఈ ప్రైజ్ని ఈ రోజు బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంకా కనిపిస్తున్న ఇంకొక స్టాక్ ఆదిత్య బిర్లా ఏఎంసి లిమిటెడ్. ఫ్రెండ్స్, ఇప్పుడు బుల్లిష్గా కనిపిస్తున్న ఇంకొక స్టాక్ ఎన్టీపీసీ లిమిటెడ్. ఈ స్టాక్ మనకి టెక్నికల్ లెవెల్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే సపోర్ట్ మనకి 362 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నట్టు కనబడుతుంది. అలానే రీసెంట్ డేస్లో కనుక చూసినట్టయితే మనకి మార్కెట్ కరెక్షన్లో 353 దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మనకి హయ్యర్ హైస్ ఫామ్ చేసుకుంటూ ఈరోజు ప్రీవియస్ రెసిస్టెన్స్ మనకి 385 దగ్గర టచ్ చేసి ఈరోజు ఆ ప్రైస్లోనే క్లోజ్ అవుతున్నట్టు కనపడుతుంది. అలానే గమనించినట్టయితే వాల్యూమ్స్ మనకి రీసెంట్ టైంలో మనకి బుల్లి సైడ్ వాల్యూమ్స్ వస్తున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ హై కనుక చూసినట్టయితే మనకి 391 దగ్గర నెక్స్ట్ హై ఆర్ న్యూ 52 వీక్ హై లాగా కనిపిస్తుంది. మనకి RSI కనుక చూసినట్టయితే 60 దగ్గర RSI కనిపిస్తుంది. ఇది మనకి బుల్లిష్గా కనిపిస్తున్న ఇంకొక స్టాక్ ఎన్టీపీసీ లిమిటెడ్. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనకి బేరిష్గా కనిపిస్తున్న స్టాక్స్ కనుక చూసినట్టయితే అంటే ప్రీవియస్ సపోర్ట్ని బ్రేక్ చేస్తున్న స్టాక్స్ మనం గమనించినట్టయితే ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ కనిపిస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రీవియస్ సపోర్ట్ కనుక చూసినట్టయితే టెక్నికల్ లెవెల్ ప్రిసైస్లీ మనకి 1326 దగ్గర కనిపిస్తుంది. ఈ రోజు కనుక చూసినట్టయితే మనకి స్టాక్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యి అలానే మనకి మార్కెట్ రికవరీ అవుతున్న ఈ స్టాక్లో మనకి డే లోనే క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. స్టిల్ మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఇంకా వీక్నెస్ ఉన్నట్టు కనబడుతుంది. ఈరోజు వాల్యూమ్స్ కూడా సెల్లింగ్ సైడ్ ఎక్కువ వాల్యూమ్స్ ఉన్నట్టు తెలుస్తుంది. RSI కూడా మనకి నియర్లీ 39 దగ్గర ఉన్నట్టు కనబడుతుంది. ఇది మనకి బేరిష్గా కనిపిస్తున్న ఫస్ట్ స్టాక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ప్రీవియస్ సపోర్ట్స్ని బ్రేక్ చేస్తున్న ఇంకొక స్టాక్ చూసినట్టయితే యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్. ఈ స్టాక్ మనకి రీసెంట్ టైమ్స్లో లోయర్ లో, లోయర్ హై,
లోయర్ లో, లోయర్ హై ఫామ్ చేసుకుంటూ మనకి 1223 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ చూపిస్తున్నట్టు కనపడింది. బట్ రీసెంట్ టైంలో కొంచెం హయ్యర్ సైడ్ మూవ్ అయిన స్టాక్ ఈరోజు గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యి డే లో దగ్గరే క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మేబీ స్టాక్కి 1223 బిలో క్లోజ్ అయ్యింది అంటే ఈ స్టాక్లో మనకి బేరిష్నెస్ ఇంకా కంటిన్యూ అయ్యేలాగా కనిపిస్తుంది. ఇది మనకి బేరిష్గా కనిపిస్తున్న ఇంకొక స్టాక్ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్. ఫ్రెండ్స్, యునైటెడ్ స్పిరిట్స్ లాగానే సేమ్ చార్ట్ స్విగ్గీ లిమిటెడ్ కూడా మనకి అదే చార్ట్ కనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్లో మనకి లోయర్ లోస్, లోయర్ హైస్ ఫామ్ చేసుకొని రీసెంట్ టైంలో నెక్స్ట్ హై 218 ఫామ్ చేసి ఈరోజు గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యి ప్రీవియస్ సపోర్ట్ 260 దగ్గర ఈరోజు నియర్గా వచ్చి క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. మేబీ ఈ ప్రీవియస్ 260 బిలో కానీ క్లోజ్ అయ్యింది అంటే స్టాక్ మళ్ళీ మనకి ఫర్దర్ వీక్నెస్ కంటిన్యూ అయ్యేలాగా కనిపిస్తుంది. ఇది మనకి బేరిష్గా కనిపిస్తున్న ఇంకొక స్టాక్ స్విగ్గీ లిమిటెడ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సెక్టోరియల్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసాయో ఒకసారి చూసినట్టయితే మనకి ఈరోజు ఫ్లాట్గా నిఫ్టీ సిపిఎస్సి, నిఫ్టీ ఎనర్జీ ఫ్లాట్ 2.25% మనకి పెరిగినట్టు తెలుస్తుంది. అలానే మనకి నిఫ్టీ మెటల్స్, నిఫ్టీ కమోడిటీ, నిఫ్టీ రియాలిటీ నియర్లీ 1/4% ఈరోజు లాస్ అయినట్టు తెలుస్తుంది. ఈరోజు అండర్ పర్ఫార్మెన్స్ కనిపిస్తున్న సెక్టర్స్ కనుక చూసినట్టయితే మనకి నిఫ్టీ ఆటో ఈరోజు నియర్లీ 2% దాకా కరెక్ట్ అయినట్టు తెలుస్తుంది. నిఫ్టీ ఎంఎన్సి, అలానే నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, అలానే నిఫ్టీ ఎఫ్ఎంసీజీ కూడా మనకి నియర్లీ 1% నుంచి 2% దాకా కరెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇది మనకి ఈరోజు సెక్టోరియల్ ఇండిసెస్లో కనిపిస్తున్న డేటా. ఇప్పుడు ఈటీఎఫ్స్ ఎలా పర్ఫామ్ చేసాయో ఒకసారి చూసినట్టయితే మనకి ఈరోజు సిపిఎస్సి ఈటీఎఫ్ గోల్డ్ బీస్, లిక్విడ్ బీస్ ఫ్లాట్ 2.25% దాకా గెయినర్స్గా ఉంటే ఈరోజు అండర్ పర్ఫార్మెన్స్ చేస్తున్న ఈటీఎఫ్స్ ఆటో బీస్, కన్జ్యూమర్ బీస్, ఐటీ బీస్, నిఫ్టీ బీస్, నిఫ్టీ జూనియర్ బీస్ కూడా మనకి ఈరోజు స్లైట్లీ నెగిటివ్గా డౌన్ అయినట్టు కనపడుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.